హాయ్ విను. జపాన్లో ఒక అమ్మాయి కోసం ఒక ట్రైన్ రన్ చేశారండి. కేరళలో అబ్దుల్ నసీర్ అనే ఒక టీచర్ ఈత కొట్టి రోజు స్కూల్కి వచ్చి పిల్లలు పాఠాలు చెప్పే ఒక కథ కూడా విన్నాం. ఈ రెండు మనకి చాలా ఇన్స్పైరింగ్. అంటే ఎడ్యుకేషన్కి ఎంత వాల్యూ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అన్నది ఇక్కడ చూస్తున్నాం. కానీ మనకో ఒక ప్రధానమంత్రో లేకపోతే ఒక ముఖ్యమంత్రో మన ఊరు వస్తే స్కూల్కి సెలవులు ఇచ్చేస్తారు. 2 రోజులు సెలవులు ఇచ్చిన సంగతి కూడా చూస్తున్నాం. ఎందుకు ఇస్తున్నారంటే ట్రాఫిక్ జామ్, పిల్లలు ఇబ్బంది పడతారు. ఏది ప్రయారిటీ, ఎడ్యుకేషన్ ప్రయారిటీయా లేకపోతే విఐపి ప్రోటోకాల్ ప్రయారిటీయా? ఇంకా లోతులోకి వెళ్తే ఈ పిల్లలు ట్రావెల్ చేయవలసిన స్కూల్ బస్సెస్ ఏంటంటే ఈ యొక్క కార్యకర్తల్ని తరలించడానికి జిల్లాలు దాటి వేరే జిల్లాలు కూడా తీసుకెళ్తారు. ఏది ఇంపార్టెంట్, ఎడ్యుకేషనా పొలిటీషనా? సో మనం అంటూ ఉంటాం మనం మారం అని. మనం మారమండి, మనం మారం. మిగతా దేశాలు బారిని, అక్కడ సిస్టమ్ బాగుంటుంది, అక్కడ చక్కగా ఉంటుంది, పొలిటీషియన్ వస్తే ఇంటర్ఫియరెన్స్ ఉండదు, ఎడ్యుకేషన్కి ప్రయారిటీ ఇస్తారని చెప్పడం వరకు, చదవడం వరకు మాత్రమే, ఆచరణలో పెట్టలేమండి. ఇక్కడ ఇబ్బంది ఏంటంటే స్టడీ ప్లాను లేకపోతే పిల్లలు వీకెండ్ ఇవన్నీ ఫిక్స్ చేసి ఉంటాయి, అవన్నీ కొలాప్స్ అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు సెలవులు ఇచ్చారు ముచ్చట పడక్కర్లేదు. ఈ పిల్లలకి ఏంటంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉంటే ఆ సెకండ్ సాటర్డే గ్రాప్ చేయడము లేకపోతే సండే స్కూల్స్ పెట్టడమో చేస్తారు. సో ఇది కూడా పేరెంట్స్ ఒక స్కెడ్యూల్ని ప్లాన్ని కూడా, ఎందుకంటే సెలవులు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుంటారు. టికెట్స్ బుక్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే పెళ్ళిళ్ళు పేరెంట్ సెట్ చేసిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఇంకో ఫంక్షన్ సెట్ చేసిన, అన్నీ కొలాప్స్ అయిపోతాయి. సో పిల్లలకి ఎగిరి గంతేసే ఆనందం ఉండదండి. ఏంటంటే ఇన్ని రోజులు స్టెప్లేటెడ్గా స్కూల్ రన్ చేయాలి, వర్కింగ్ డేస్ ఇన్ని ఉండాలని రూల్ ఉంది కాబట్టి ఆ డేస్ ఇక్కడ లూజ్ అవుతే అక్కడ ఆ స్కూల్స్ దాన్ని కాంపన్సేట్ చేస్తాయి. సో అల్టిమేట్గా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఈ పొలిటీషియన్స్ దర్జాగా వచ్చి వెళ్ళిపోతున్నారు. సో మనం మారాలి కదండి. ఒకసారి మీ ఒపీనియన్ కూడా. థ్యాంక్ యూ.